కనపర్తి విషయంలో క్లారిటీ వచ్చింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో దిగనున్నారు. టీడీపీ నుంచి కాకుండా బీజేపీ నుంచి పోటీ చేసేలా నల్లమిల్లిని రెండు పార్టీలు ఒప్పించాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ డబ్బు ఉంది లేదు అనే మీమాంసతో 39 కేసులు పెట్టించుకున్నాను, జైలుకి వెళ్ళాను. జైలుకి ఎందుకు వెళ్ళాను? కనపర్తి విషయంలో క్లారిటీ వచ్చింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో దిగనున్నారు. టీడీపీ నుంచి కాకుండా బీజేపీ నుంచి పోటీ చేసేలా నల్లమిల్లిని రెండు పార్టీలు ఒప్పించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సో రాజేష్, అనపర్తి విషయంలో కూడా అటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చిక్కుముడికి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చింది. టీడీపీ నుంచి కాకుండా బీజేపీ నుంచి పోటీ చేయాలని కూడా ఆయన బరిలో దింపుతున్నట్లు కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ రత్న. గత 20 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న ఉత్కంఠతకు కాస్త తెరపడిందని చెప్పాలి. గత 20 రోజులుగా కూడా అనపర్తి సీటు బీజేపీకి ఎప్పుడైతే కూటమిలో భాగంగా కేటాయించారో ఆ రోజు నుంచి కూడా నల్లమల్లి వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అయితే నల్లమల్లి మాత్రం చాలా సంయమనంతో వ్యవహరించారు. ఇటు పరిస్థితిలో కూడా కార్యకర్తలు ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడవద్దు, ఖచ్చితంగా దిశానం మనపై పాజిటివ్ కోణంలో ఉంది అని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్లు గోరెంట్ల బుచ్చిచౌదరి కావచ్చు, చినరాజప్ప, ఇతర సీనియర్ నేతలందరూ కూడా వచ్చి మన నల్లమిల్లిని పుచ్చగించే ప్రయత్నం చేశారు. నల్లమిల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి మాత్రమే పోటీ చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నల్లమిల్లిని 2-3 సార్లు పిలిపించి తనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా నల్లమిల్లి మాత్రం ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ముందుకు వెళ్ళారు. ఎందుకంటే సుమారుగా 400 మంది కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అనేక రకాల కేసులు పెట్టింది. నా మీద 38 కేసులు నమోదై ఉన్నాయి. దాంతో పాటు మరో 1000 మంది టీడీపీ కార్యకర్తలు రిస్క్ లో ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతే తప్ప ఎన్నికల్లో గెలవాలి, పోరాడాలని చెప్పి నాకు ఎటువంటి ఆశయాలు లేవు. వీళ్ళందరూ కూడా కేవలం నల్లమిల్లి కుటుంబం మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం ఇప్పటికే కొంతమంది కార్యకర్తలను జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే నేను జైలుకి వెళ్ళొచ్చాను. 8 రోజుల పాటు జైల్లో ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కార్యకర్త కానీ ఇతర ప్రజలు కానీ ఎవరు దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని జైల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను, కేడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నల్లమిల్లి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే కేడర్ పార్టీని నమ్ముకుని నేనున్నాను, నన్ను నమ్ముకున్న నా కేడర్ ఉంది, వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద అంటూ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా కూడా అనపర్తి సీటుపై ఉత్కంఠ కొనసాగింది. అయితే కొద్దిసేపు క్రితం తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల తెలుస్తుంది. అయితే ఇది దాదాపుగా ఇంచుమించు ఖరారైందని చెప్పాలి. ఎందుకంటే నల్లమిల్లిని బీజేపీలోకి ఆహ్వానించారు. సీటు మార్చే అవకాశం లేకపోవడంతో టీడీపీ నుంచి కాకుండా నల్లమిల్లి కనుక బీజేపీలోకి వస్తే బీజేపీ నుంచి అనపర్తి నుంచి పోటీ చేసే విధంగా వ్యూహం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నల్లమిల్లికి బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో పార్టీ ఏదైనా కానీ కూటమి గెలవాలి అనే అంశాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు అభ్యర్థులు నల్లమిల్లికి చెప్పినట్టు తెలుస్తుంది. ఇటు చంద్రబాబు గానీ ఇటు బీజేపీ అభ్యర్థులు కానీ మొత్తం అందరూ కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే నల్లమిల్లి మాత్రం ముందు జాగ్రత్త చర్యగా ఆయన భార్య మహాలక్ష్మి చేత ఇండిపెండెంట్ గా నామినేషన్ ఆహ్వానించారు. ఒక పక్కన కార్యకర్తలు మాత్రం ఎటు పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, అవసరమైతే మిమ్మల్ని ఇండిపెండెంట్ గా బరిలో నింపి ఖచ్చితంగా గెలిపించుకు తీరుతాం, భార్య మెజార్టీతో గెలిపించి తీరుతాం. ఈ విషయంలో ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, బలంగా మేమంతా మీ వెంట ఉంటాం, అవసరమైతే మా ఆస్తులన్నీ కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పి కొంతమంది కార్యకర్తలు అయితే ఆస్తి పత్రాలు, ఇంటి పత్రాలు, పొలం పత్రాలు తెచ్చిపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిటి అంశాల మీద ఆయన పాదయాత్ర కావచ్చు, ప్రజల వద్ద పాలన కావచ్చు, న్యాయం కోసం నల్లమిల్లి కావచ్చు, ఇన్ని ఆందోళనలు చేపట్టిన తర్వాత అటు బీజేపీ కానీ టీడీపీ కానీ ఒక స్పష్టమైన హామీ ఇచ్చి నల్లమిల్లిని అయితే బొజ్జగించి ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజు ప్రకటన ప్రకారం దాదాపుగా ఆయన ఆ బీజేపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కానీ ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రత్న. ఓకే, రైట్. థాంక్యూ రాజేష్.